హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. గత 2 రోజులుగా ఏపీలో ప్రధానంగా ఒక విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది. అది ది వైర్ పత్రిక కథనం. ది వైర్ ఆంగ్ల వెబ్సైట్ ఇచ్చినటువంటి కథనంలో పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనమిస్ట్గా ముద్రపడినటువంటి పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా విడుదల చేసినటువంటి ఒక డేటా లేదా ప్రెస్ రిలీజెస్ ఈ రెండింటిని విశ్లేషణ చేసి అనలిటిక్స్గా దీన్ని విడదీసి క్లియర్గా 2024 ఏపీ ఎన్నికల్లో మిస్చీఫ్ జరిగింది, ఒక మిరాకిల్ జరిగింది అనేది బలపరుస్తూ ఒక కథనాన్ని రాశారు. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటి కథనాల ప్రకారం జరిగి ఉన్న పరిస్థితిని అద్దం పడుతోంది. అంటే ఇక్కడ ఈ సందర్భంగా ఎప్పుడైతే వైర్ కథనం బయటకు వచ్చిందో, వైర్ కథనం తెరపైకి వచ్చిందో, వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ ఒక్కొక్క అంశాన్ని చాలా డీప్గా విశ్లేషిస్తూ బయటకు తీసుకొచ్చి ఎంతటి కుట్ర గతంలో జరిగింది, 2024 ఎన్నికల్లో ఏ మిస్చీఫ్ జరిగింది, ఏ మిరాకిల్ జరిగిందంటూ ఆయన లెక్కలు బయటకు తీశారు. ఒకసారిగా అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదే సమయంలో ఆరా మస్తాన్ వలీ, ఇది ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఆరా మస్తాన్ వలీ పేరు ఇప్పుడు మరోసారి మార్మోగుతోంది. మరోసారి ఆయన ఇప్పుడు చర్చల్లోకి వస్తున్నారు. ఎందుకు అంటే ఇదే 2024 ఎన్నికలకు ముందు ఆరా మస్తాన్, సాధారణంగా ముందు ఆరా మస్తాన్ వలీ నేపథ్యం తీసుకుందాం. వాస్తవానికి ఆరా మస్తాన్ వలీ చాలా కుగ్రామం నుంచి వచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు సంబంధించినటువంటి ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి. చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని పైకి వచ్చారు. మంచి చదువుకున్న మేధావి. దేశవ్యాప్తంగా 24 మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి అనుభవం, 24 మంది ముఖ్యమంత్రులకు ఒక అనువాదకుడుగా ఉన్నారాయన. ఆరా మస్తాన్ వలీ నేపథ్యం అటువంటిది. ముస్లిం కుటుంబం నుంచి వచ్చినా సరే ఆర్ఎస్ఎస్ భావజాలాలు గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఆరా మస్తాన్ వలీ ఎన్నికల ప్రెడిక్షన్స్ ఎప్పుడు ఏ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చినా సరే అవి 100కి 100 పాళ్ళు నిజమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఒక్క పొల్లు కూడా తప్పు కాలేదు. వాస్తవానికి ఇదే ఆరా మస్తాన్ వలీకి ఇతర ముఖ్యంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, లేదా అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలు, లేదా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీతో కూడా ఆరా మస్తాన్ వలీని పరిచయం చేసి అక్కడి రాష్ట్రాల్లో ఈయన సేవలను ఉపయోగించుకునేలాగా ఒక అవకాశం కల్పించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆరా మస్తాన్ వలీని అందరికీ పరిచయం చేసినటువంటి పరిస్థితి. ఆరా మస్తాన్ వలీ స్ట్రాటజీపై, ఆరా మస్తాన్ వలీ వ్యూహాలపై ఆయనకి కేసీఆర్కు ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. కేసీఆర్ వల్లే ఆరా మస్తాన్ వలీ ఒక అందరికీ పరిచితులయ్యారు, అందరికీ ఒక ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సర్వేలు ప్రతి ఒక్కటి 100కి 100 పాళ్ళు నిజమవడంతో ఆయన చాలా పాపులర్గా మారినటువంటి పరిస్థితి. ఆరా మస్తాన్ వలీ చేసిన సర్వే అంటే అందరూ ఒక్కసారిగా ఆసక్తిగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేది ఒక ఆసక్తిగా గమనించే పరిస్థితి నెలకొంది. సో ఇదంతా అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండవచ్చు. సో అటువంటి ఆరా మస్తాన్ వలీ 2023 ఎన్నికల్లో 2023 తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డిలో, అంటే ఏ కేసీఆర్ అయితే తనకు జీవితాన్ని ఇచ్చారో అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే, అటువంటి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతున్నారని, అదే కామారెడ్డిలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతున్నారని, బీజేపీ నుంచి రమణారెడ్డి గెలుస్తున్నారని చెప్పి ఆరా మస్తాన్ వలీ నిస్పష్టంగా చెప్పడంతో అందరూ అవాక్కైనటువంటి పరిస్థితి. కానీ అదే నిజమైంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆరా మస్తాన్ వలీ చేసినటువంటి సర్వేలు ఏది తప్పు కాలేదు గతంలో. కానీ 2024 ఎన్నికల్లో ఆయన చేసే అదే ధీమాతో అంతే పగడ్బందీ శాంపుల్ సర్వే సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా, నాకు కూడా తెలుసు, నాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఆయన సంస్థలో పనిచేసినటువంటి చాలామంది నాతో మాట్లాడిన పరిస్థితి ఆ టైంలో. సో ప్రతి నియోజకవర్గం నుంచి ఒక నిర్దిష్టమైన శాంపుల్ సర్వే సేకరించి ఒక పక్కా లెక్కల ఆధారంగా, పక్కా విశ్లేషణ ఆధారంగా ఆయన చాలా ధీమాగా, చాలా కేటగిరికల్గా సర్వే చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 93 నుంచి 98 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేశారు, ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు. చాలామంది ఆరా మస్తాన్ వలీ ఆ తర్వాత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం అవడంతో చాలామంది ఈ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఆర్ఎంఎస్ అన్వలి ఫెయిల్ అయ్యాడు, ఆర్ఎంఎస్ అన్వలి ప్రెడిక్షన్స్ తప్పయ్యాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు, ఒక ట్రోలింగ్ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి, ముఖ్యంగా తెలుగుదేశం అండ్ కో మీడియా. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ది వైర్ కథనంలో ఒక్కొక్క అంశాన్ని అయితే పరకాల ప్రభాకర్ గారు బయటికి తీసుకొచ్చారో, 2024 ఎన్నికల్లో ఏ విధంగా మిస్చీఫ్ జరిగి ఉంటుంది అనే ఒక అనుమానం వ్యక్తమైందో, నిజంగా అనుమానించాల్సిన అంశమే ఇది. పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి మొత్తం కథనం అంతా అన్ని వివరాలు పోదలుచుకోలేదు నేను ఇప్పుడు. కేవలం ఒకే ఒక్క అంశాన్ని చెప్తాను. రాత్రి 11:45 నుంచి 2 గంటలు ఏదైతే చివరి ఓట్ క్యాస్ట్ అయిందో, అంటే కేవలం 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,231 ఓట్లు పోలయ్యాయనేది ఎలక్షన్ కమిషన్ అధికారికంగా చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ అయితే 4.16% చెప్పింది. దాన్ని మనం ఓట్స్లో కన్వర్ట్ చేసుకుంటే అది 17,19,231 ఓట్లు. అది ఎన్ని బూతుల్లో? 3,500 బూతుల్లో ఆ టైంలో, అర్ధరాత్రి. అంటే ఇది ఒక్కొక్క బూత్లో సరాసరిన 491 ఓట్లు పోలై ఉండవచ్చు. అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో ఒక్కొక్క బూత్లో 491 ఓట్లు పోలైతే నిమిషానికి ఎన్ని ఓట్లు వేసినట్టు? నిమిషానికి దాదాపుగా 4 వేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు అనుమానానికి తావిచ్చిన అంశం. ఒక మానవ మాత్రుడు మనిషిగా ఉన్నప్పుడు ఈవెన్ రోబో కూడా చేయలేని పనిది. ఎందుకంటే అసెంబ్లీ ఏపీ 2024 ఎలక్షన్లో 2 ఓట్లు ప్రతి మనిషికి శాసనసభతో పాటు లోక్సభ ఓటు కూడా వేయాల్సిన పరిస్థితి. వీవీప్యాట్ స్లిప్ జనరేట్ అవ్వడానికే 7 సెకండ్లు పడుతుంది. అటువంటిది 2 ఓట్లకు 14 సెకండ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత రిజిస్టర్లో సైన్ చేయాలి, తర్వాత వెరిఫై చేసుకోవాలి, సైన్ చేయాలి, థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి, ఇంక్ గుర్తు వేసుకోవాలి. ఈ ప్రక్రియకు ఎంత లేదన్నా 50 నుంచి 60 సెకండ్లు పడుతుంది. సో అటువంటిప్పుడు ఒక్కొక్క ఓటు వేయడానికి 1 నుంచి 1.5 నిమిషం ఖచ్చితంగా పడుతుంది. సో అదే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకున్నటువంటి పోలింగ్ సరళి, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా విశ్లేషించిన సగటు ఒక ఓటుకు 1 నిమిషం టైం తీసుకుంది. మరొకటిప్పుడు అర్ధరాత్రి 1 నిమిషంలో 4 ఓట్లు ఎలా వేశారనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఇప్పుడు ఇదంతా అందరికీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అనుమానాలు ఏమొస్తున్నాయి? ఈ మిస్చీఫ్ ఏదైతే జరిగిందని చెప్పి ఇప్పుడు ఒక నిర్ధారణకు వస్తుందో, ఈ లెక్కల ఆధారంగా ఒక అనుమానాలు ఏవైతే గతంలో ఇప్పటి వరకు అనుమానాలకే పరిమితమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు బలం చేకూర్చే అంశంగా మారింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆరామ్ అస్తాన్వాలీ చేసినటువంటి ప్రెడిక్షన్ 100కి 100 నిజమే. ఆరామ్ అస్తాన్వాలీ సర్వే ఈసారి కూడా తప్పు కాలేదు. ఆరామ్ అస్తాన్వాలీ చెప్పింది ఖచ్చితంగా జరిగి ఉండేది. ఆరామ్ అస్తాన్ ఒకవేళ ఈ మిస్చీఫ్ కానీ, ఈ మిరాకిల్ కానీ, ఈవీఎం హ్యాంపరింగ్ వంటి అంశాలు జరిగి ఉండకపోతే ఖచ్చితంగా ఆరామ్ అస్తాన్వాలీ చెప్పిందే జరిగి ఉండేది ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో అనేది అందుకే ఇప్పుడు ఆరామ్ అస్తాన్వాలీ పేరు ఇప్పుడు ప్రముఖంగా మరోసారి చర్చకు వస్తోంది. పరకాల ప్రభాకర్ రాసినటువంటి వైర్ కథనం ద్వారా ఆరామ్ అస్తాన్వాలీ చేసినటువంటి ప్రెడిక్షన్ ఖచ్చితంగా 100కి 100 నిజమై ఉండేది అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తున్నటువంటి సత్యం. ఎందుకంటే ఈవీఎం హ్యాంపరింగ్ జరిగి ఉంటుందని చెప్పి చాలామంది ఇప్పటికే చెప్పారు. ఇది ఇండియాకు సంబంధించినటువంటి నేతలే కాదు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి నేతలు కూడా చాలామంది చెప్పారు. యుఎస్ సెక్యూరిటీలో కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు. తర్వాత ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ న్యాయవాదులు కూడా దేశంలో 2024 ఎన్నికల్లో సెలెక్టివ్ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు. ఇలాగ ప్రతి ఒక్కరికి ఈవీఎంలపై ఉన్నటువంటి అనుమానాలు కేవలం ఇప్పటి వరకు అనుమానాలకు, ఆరోపణలకు మాత్రమే పరిమితమైతే కొంతమంది దీన్ని రుజువు చేసిన పరిస్థితిగా ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు పరకాల ప్రభాకర్ రాసి ఇచ్చినటువంటి కథనంలో ఒక్కొక్క అంశం, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా విశ్లేషించి మాత్రమే చెప్పారు తప్ప అది తన సొంత డేటా కాదు, ఏ పార్టీనో ఆయనకి ఇచ్చినటువంటి డేటా కాదు. అది ఎలక్షన్ కమిషన్ అధికారిక ప్రెస్ నోట్స్, ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలని మరోసారి లోతుగా విశ్లేషించి తీసినటువంటి లెక్కలు. సో ఖచ్చితంగా ఇది సాఫ్ట్వేర్ హ్యాకింగ్ జరిగితేనే ఈ నిమిషానికి 3 నుంచి 4 మంది ఓట్లు వేయగలరు అనేది ఇప్పుడు మరోసారి బయటకు వచ్చింది, తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆరామ్ అస్తాన్వాలీ సర్వే
అంచనా తప్పలేదు. ఇది జరిగి ఉండకపోతే ఖచ్చితంగా ఆరామ అస్సాంవలి చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమై ఉండేది అనేది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. అందుకే ఆరామ అస్సాంవలి సర్వే ఎప్పుడు గతంలో ఏ విధంగా అయితే తప్పు కాలేదో, గతంలో ఎప్పుడు ఏ విధంగా అయితే ఆయన అంచనాలు పక్కకు పోలేదో, ఆయన అంచనాలు 100కి 100 పాళ్ళు నిజమయ్యాయో, అదేవిధంగా 2024 ఏపీ ఎన్నికల్లో కూడా ఈ మిస్‌చీఫ్ జరిగి ఉండకపోతే అంచనాలు ఆయన పూర్తిగా ఖచ్చితంగా జరిగి ఉండేది అనేది ఇప్పుడు మరోసారి, అందుకే ఆరామ అస్సాంవలి పేరు ఇప్పుడు ఆరామ అస్సాన్ సర్వే ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వస్తోంది.